హాయ్ క్యూటీస్, దిస్ ఇస్ కళ్యాణి భరత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డార్లింగ్ ధృవ. ఇది భోగి రోజు మినీ వ్లాగ్ అనమాట. నేను హస్బెండ్ కలిసి అలాగ ధృవ గడికి భోగి పళ్ళు ఇంకా చిన్న చిన్న రిటర్న్ గిఫ్ట్స్ కోసం అని వచ్చాము. ఇక్కడ బై వన్ గెట్ వన్ ఆఫర్ అని పెట్టారు. ఇక్కడ బాక్స్ ఏంటంటే అక్కడ ప్రైస్ ఏమో 249 ఉంది, బై వన్ గెట్ వన్. ఇలాంటిది నేను సేమ్ బాక్స్ ఒక షాప్లో 125 అలా కొన్నాను అనమాట. అండ్ ఇక్కడ అన్ని స్టాక్ అయితే బాగా వచ్చింది. నెక్స్ట్ ఫ్రంట్లో నేను డేట్స్ చూపించాను కదా, అవైతే బాగున్నాయి. నేను బిఫోర్ నైట్ అదే ఒక బాక్స్ ఎంతో కొన్నాను. ఇక్కడ రెండు కలిపి సేమ్ ప్రైస్కి వచ్చిందనమాట. అంటే కొన్ని మనం చూసుకోవాలి, పర్టికులర్గా కొన్ని జాగ్రత్తగా చూసుకొని కొనాలి, కొన్ని వేరేగా ఉంటాయి. అండ్ ఇక్కడ స్ప్రౌట్స్ నాకు కనబడ్డాయి. స్ప్రౌట్స్ కోసం చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ నేను ఎందుకంటే ఎక్కువ ఇక్కడికి వస్తాను ఏంటంటే, నా ప్రెగ్నెన్సీ టైంలో ఇక్కడ నాకు కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ ఏంటైతే కావాలో అన్నీ తీసుకొని కొనుక్కొని వెళ్ళేదాన్ని అనమాట. అవి కూడా అన్నీ ప్రెగ్నెన్సీ టైంలో అన్నీ చక్కగా తినొచ్చు. అండ్ కొంతమంది నా ఫ్రెండ్స్ వాళ్ళు నాకు మెసేజ్ చేస్తారు, అది తినచ్చా ఇది తినచ్చా అని చెప్పేసి, ఐస్ క్రీమ్ తినొచ్చా మెయిన్ అని చెప్పేసి. అది షార్ట్ వీడియో తీసాను, అది అప్లోడ్ చేశాను రిలేటెడ్ వీడియోలో, ఒకసారి చూడండి. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఆఫర్స్ 99 అలా ఉన్నాయి. తీసుకున్నా మీకు భోగి వీడియోలో అనేది వస్తుంది. అది ఫోర్ బాక్సెస్ 99 రూపీస్ అదైతే తీసుకున్నాం. అండ్ ఈవినింగ్ వచ్చే వాళ్ళకి డ్రింక్స్ కోసం అని చెప్పేసి స్టాక్ ఇక్కడ బాగుంటుందని చెప్పేసి ఈ షాప్కి ఎక్కువ వస్తాను అనమాట. ఫస్ట్ ఇప్పుడు ఇక్కడికే వస్తాను. ప్రెగ్నెన్సీ టైంలో మెయిన్ ఫ్రూట్స్ కోసమే వస్తాను, ఎందుకంటే ఫ్రెష్ ఫ్రూట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ కొత్తగా నేను ఏం చూసానంటే స్ప్రౌట్స్ చూసాను. స్ప్రౌట్స్ ఏంటంటే ఫ్రోజన్ స్ప్రౌట్స్ మాత్రం ఎప్పుడు మీరు తినకండి ప్రెగ్నెన్సీ టైంలో కానీ ఆఫ్టర్ డెలివరీ కానీ. ఎందుకంటే మామూలుగా మన ఇంట్లో చేసుకున్న స్ప్రౌట్స్ అయినా నైట్ చేసి మనం క్లాత్లో పెట్టి దాన్ని తింటాము. ప్రెగ్నెన్సీ టైంలో నేనైతే అవి తినలేదు, ఎందుకంటే ఏదో చిన్న బ్యాక్టీరియా ఏదైనా ఉంటుందేమో అన్న డౌట్ మీద అయితే తినలేదు. ఇంకా అలాంటిది ఫ్రోజన్ స్ప్రౌట్స్ అయితే అసలు అవాయిడ్ చేసింది కంప్లీట్గా. ఫ్రూట్స్ ఎన్నైతే మీరు మంచిగా హ్యాపీగా తినచ్చు, అన్ని ఫ్రూట్స్ తినచ్చు. నేనైతే ప్రతి ఫ్రూట్ తిన్నాను, ఒక పప్పయ్య మాత్రం తినలేదు. అది కూడా ఫస్ట్ 3 మంత్స్ తినలేదు. ఇంకా 7th మంత్ తర్వాత నుంచి అయితే డాక్టర్ చెప్పారు హ్యాపీగా పప్పయ్య తినచ్చు, మంచి పండింది తినచ్చు అని చెప్పేసి అన్నారు. ఇంకా అలాంటివి కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ మెయిన్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ షాప్ అయితే ఫుల్ నిండుగా ఉంది, అన్నీ చక్కగా కొనుక్కోవచ్చు, హ్యాపీగా అనిపించింది. కానీ మా ధృవగాడిని వదిలేసి వచ్చాను కాబట్టి వాడు ఎప్పుడు లెగిసిపోతాడా అని చెప్పి టెన్షన్తోని నేను అసలు సరిగా షాపింగ్ అయితే చేయలేదు. మెయిన్ పర్పస్ ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ అండ్ డ్రింక్స్, దానికోసమని వచ్చాను. బట్ ఇక్కడ అన్ని స్టాక్ ఫుల్గా ఉండడం వల్ల ఒక రౌండ్ అయితే వేశాను. ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి. ఆఫర్స్ మామూలు లేవు. బట్ ఏదైనా కొనే ముందు అది వాల్యూకి తగ్గట్టు ఉందా లేదో చూసుకోవాలి. అండ్ రిటర్న్ ఇంటికి వచ్చేసరికి బిర్యానీ రెడీ అవుతుంది. అండ్ ఇదైతే మా పద్మజ పిన్ చేశారు, చాలా బాగా చేస్తారు. బట్ నేనైతే చాలా కొంచెమే తిన్నాను, ఎందుకంటే బిర్యానీ అంటే అది ఇన్స్టెంట్ రైస్ అనమాట. అంటే అందులో మసాలా అన్నీ వేసి ఉన్నాయి. సో నేనైతే కొంచెం తిన్నాను. అదే చెప్పాను కదా, ఏదైనా తినచ్చు, బట్ ఏదైనా లిమిట్లో తినాలి, ఎందుకంటే ఫీడ్ చేస్తారు కాబట్టి బేబీకి ఎలాంటి ఏం అవ్వకుండా. అంటే దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్. ఇలా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా నుండి ఎలాంటి అప్డేట్స్ అనేది మిస్ అవ్వరు. థ్యాంక్ యూ, బై బై, స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.